ప్రపంచమంతా హైదరాబాద్ లో జరుగుతున్న మిస్ వరల్డ్ 2025 పోటీల వైపు చూస్తోంది. 125 దేశాల అందాల సుందరీమణులు నగరానికి చేరుకున్నారు. ఆట విడుపుగా బృందాలుగా విడిపోయి తెలంగాణలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలను సందర్శిస్తున్నారు. అలా మొన్న నాగార్జున సాగర్లోని బుద్ధవనం సందర్శించారు. బుధవారం నాడు 2 బృందాలు 2 ప్రముఖ ప్రాంతాలను దర్శించాయి. మొదట యూరప్ దేశాలకు చెందిన 35 మందితో కూడిన విశ్వ సుందరీమణులు తమ దేశాల ప్రతినిధులతో కలిసి బయలుదేరారు. అలా వీరు వరల్డ్ హెరిటేజ్ దేవాలయంగా యునెస్కో వారి గుర్తింపు పొందిన రామప్ప ఆలయాన్ని దర్శించారు. అయితే అక్కడ వీరికి బతుకమ్మ ఆటపాటలు, కొమ్ముకోయ నృత్యాలు, గుస్సాడి నృత్య ప్రదర్శనలు, ఒగ్గుడోలు ప్రదర్శనలతో కళాకారులు ఆత్మీయ స్వాగతం పలికారు. అయితే సుందరీమణులు కూడా బతుకమ్మ ఆటపాటల్లో పాల్గొని సందడి చేశారు. అక్కడికి రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క చేరుకున్నారు. ఆమె చుట్టూ చేరిన సుందరీమణులు ఆలయ విశేషాలు ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు. ఆమెతో ఫోటోలు, సెల్ఫీలు దిగారు. అనంతరం అక్కడ తెలంగాణ సంప్రదాయ వస్త్రాలలో రామప్ప చెరువు వద్ద ఫోటోషూట్ లో పాల్గొన్నారు. ప్రపంచ సుందరీమణుల కట్టు, బొట్టు అందరినీ ఆకట్టుకుంది. అనంతరం రామప్ప ఆలయంలో సంప్రదాయ పూజల్లో పాల్గొన్నారు. పురాతన రామప్ప ఆలయాన్ని చూసి మంత్రముగ్ధులయ్యారు. జిల్లా కలెక్టర్ టిఎస్ దివాకర్, ఎస్పీ శబరీష్, అధికారులు, పోలీసులు పలువురు పాల్గొన్నారు. కార్యక్రమంలో ఎటువంటి అంతరాయాలు లేకుండా భద్రతా ఏర్పాట్లు పర్యవేక్షించారు. మంత్రి వెంట ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య తదితరులు ఉన్నారు. అమెరికా, ఇతర దేశాలకు చెందిన 22 మంది సుందరీమణులు వరంగల్ చేరుకున్నారు. అక్కడ 1000 స్తంభాల గుడి చూసి తన్మయత్వానికి లోనయ్యారు. దేవాలయ విశిష్టతను, కాకతీయుల వైభవాన్ని గైడ్లు వివరించారు. ఇక్కడ కూడా సుందరీమణులు తెలంగాణ సాంప్రదాయ రీతిలో తెలుగుదనం ఉట్టిపడేలా చీరకట్టులో మెరిశారు. ఆలయంలోని భారీ నందీశ్వరుడి విగ్రహం చూసి అబ్బురపడ్డారు. వీరు కూడా నందీశ్వరుడి చెవిలో కోరికలు చెబుతూ ఈశ్వరుడికి ప్రార్థనలు చేశారు. విగ్రహానికి అభిషేకాలు చేశారు. అనంతరం వేద పండితుల ఆశీర్వచనం తీసుకున్నారు. అక్కడే గుడిమెట్లపై కూర్చుని ఫోటోలు తీసుకున్నారు. తెలంగాణ జరూర్ ఆనా అంటూ ఉత్సాహంగా నినాదాలు చేశారు. మొత్తానికి 2 బృందాల పర్యటనలు దిగ్విజయంగా ముగియడంతో అందరూ సంతోషం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వ ఏర్పాట్లు, అతిథి సత్కారాలు అద్భుతంగా ఉన్నాయని కంటెస్టెంట్లు పేర్కొనడం విశేషం.